హాయ్ హలో వెల్కమ్ టు ఎస్టీపీ ఇండియన్ కల్చర్. ఈరోజు మనం రంపా వాటర్ ఫాల్స్ అయితే చూడడానికి వచ్చామండి. నెక్స్ట్ మారేడుమిల్లి వాటర్ ఫాల్స్ అండ్ గుడిసా వ్యూ పాయింట్ కూడా చూడడానికి వెళ్తున్నాం. నాతో పాటు మీకు కూడా చూపిస్తా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే రాజమండ్రి నుంచి స్టార్ట్ అయ్యామండి. రాజమండ్రి నుంచి రంపచోడవరం వెళ్ళి రంపచోడవరంలో వాటర్ ఫాల్స్ చూసి అక్కడి నుంచి మారేడుమిల్లి వెళ్ళి మారేడుమిల్లిలో వాటర్ ఫాల్స్ చూసి సాయంత్రానికి గుడిసి వెళ్ళి గుడిసిలో నైట్ క్యాంపింగ్ చేద్దామని చెప్పి అనుకున్నాం. కానీ మేము అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. మీరే చూడండి ఏం జరిగిందో. మేమైతే స్టార్ట్ అయినప్పుడు ఒకటే అనుకున్నామండి, సేఫ్గా వెళ్ళి సేఫ్గా తిరిగి రావాలని చెప్పి. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. దేనికంటే వీళ్ళు ఈ డైలాగ్ ఎందుకు పెట్టానో మీకు అర్థమైతే కామెంట్ చేయండి. రంపచోడవరానికి ముందు సీతపల్లి అనే గ్రామం తగులుతుందండి. ఇక్కడ శ్రీ గడి పాపరమ్మ తల్లి దేవాలయం ఫేమస్. అందరూ కూడా ఇక్కడ ఆగి దండం పెట్టుకుని అయితే వెళ్తారు. ఈ ప్లేస్ చూసారా ఎంత బాగుందో. రోడ్డుకి రెండు పక్కల కూడా చెట్లు, చాలా బాగుంది. ఆ చెట్లు కూడా సగం సగం ఆకులతో ఉన్నాయి. చూడడానికి అయితే మాత్రం లొకేషన్ చాలా బాగుంది. ఇప్పుడేమో మనం రంపచోడవరంలో ఉన్నామండి. ఇది రంపచోడవరం సెంటర్. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మారేడుమిల్లి అలా భద్రాచలం వెళ్తుంది. ఇక్కడ నుంచి కొంచెం యూటర్న్ తీసుకుని లోపలికి వెళ్తే రంపా వాటర్ ఫాల్స్ అయితే వస్తాయి. ఇక్కడ నుంచి ఒక 6 to 7 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి రంపా వాటర్ ఫాల్స్. మేమైతే అలా లోపలికి వచ్చిన తర్వాత మాకైతే ఒక చిన్న బ్రిడ్జ్ అయితే కనిపించిందండి. ఆ బ్రిడ్జ్ దగ్గర వాటర్ ఫాల్ సౌండ్ అనేది వస్తుంది. ఏంటబ్బా అని చెప్పేసి వెళ్ళి దిగి చూసాం. సౌండ్ భలే ఉంది. ఇప్పుడైతే మనం రంపా వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి 20 రూపీస్ టికెట్ అనేది తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం ఒక 500 to 600 మీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది.
చాలామంది రంప వాటర్ ఫాల్స్ అంటే ఇక్కడ వరకునే అనుకుంటారండి, కానీ ఇక్కడ నుంచి పైకి వెళ్తే మనకి మంచి వ్యూ అనేది కనిపిస్తుంది. మనమైతే ఇప్పుడు పైకి వెళ్దాం. చాలామంది పైకి ఎక్కలేక ఇక్కడతో ఆగిపోతారు. పిల్లలు ఉన్న వాళ్ళు అది కూడా ఇక్కడతో ఆగిపోవడం అయితే బెటరు. ఆల్రెడీ చూసారా బుచ్చి మీకు పండ్లా కాదు, పైకి ఉంది మొత్తం చూడొచ్చు. మామూలు కూడా కాదు, అందుకే చాలా మంది పైకి వెళ్తారు, చాలా మంది తెలియదు. చెట్లు గిట్లు వర్షం మొత్తం పడిపోయి ఉన్నాయి. కానీ ఇప్పుడు పైకి ఎక్కడానికి ఒక గంటన్నర పట్టిలా ఉంది. ఇచ్చాయి కుక్కలు వస్తున్నాయి. జరా అయిపోయిందిలే, మా మీద వస్తాయి అనుకున్నాం. అయిపోయాం వచ్చి ఎంత భయం తెచ్చారు, ఎందుకు కొండ కింద ఉంది ఇది. అమ్మా ఇంకా కొండలు పట్టుకొని గుట్టలు పట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. వచ్చేసారా అమ్మ. ఇక్కడ జనం ఉంటారు అనుకున్నాను, ఇక్కడ కానీ జనం మొత్తం ఉన్నారు. నార్మల్ జరిగిన సీజన్ కదా, ఇంకే చాలా మంది వస్తుంటున్నారు.
మీకు అక్కడ పైన కనిపిస్తున్నారు చూసారా, అక్కడైతే ఇంకొక వాటర్ ఫాల్ ఉందండి. పైకి వెళ్ళడానికి ఇంకొంచెం టైం అయితే పడుతుంది. మేమైతే తిరిగి వెనక్కి వెళ్ళిపోతాను. అబ్బా ఇప్పుడైతే కింద దిగాలండి. చూసారా ఎంత కిందకు ఉందో. ఏమన్నా కొంచెం స్లిప్ అయిపోయామే. ఇది ఒక పెద్ద టాస్క్ ఇప్పుడు కింద దిగడం. మేమైతే బాగా పైకి అయితే వెళ్దాం అనుకున్నామండి వాటర్ ఫాల్స్ దగ్గరికి. కాకపోతే ఇప్పటికే చాలా టైం అనేది అయిపోయింది. మళ్ళీ మనం మారేడుమిల్లి వెళ్ళాలి. ఎందుకంటే మళ్ళీ సాయంత్రం లోపు మనం గుడిసె అనేది చేరుకోవాలి కాబట్టి ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఎందుకంటే గుడిసె రోడ్ అనేది చాలా దారుణంగా ఉంటుందంట. ఫుల్ ఆఫ్ రూట్ ఉంటుంది. దానివల్ల మనం త్వరగా అయితే బయలుదేరి ఈవినింగ్ సన్లైట్ ఉండగానే మనమైతే పైకి అయితే వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనుకుంటున్నానండి. రంప నుంచి రంపచోడవరం అయితే వచ్చేసామండి. సరే లంచ్ టైం అయింది కదా, లంచ్ చేసి బయలుదేరదాం అని చెప్పేసి ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగితే చాలామంది ఇక్కడ బావర్చి బిర్యానీ చాలా ఫేమస్ అని చెప్పేసి చెప్పారు. సరే అని చెప్పేసి బావర్చి బిర్యానీకి అయితే వచ్చేసాం. బావర్చి అంటే పెద్ద రెస్టారెంట్ అని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇది వచ్చి చాలా చిన్నగా ఉంది. ఇక్కడ అంబియన్స్ అనేవి పెద్దగా ఏమీ లేనప్పటికీ ఫుడ్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. మేమైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే తీసుకున్నాం. దీని కాస్ట్ వచ్చి 200 రూపీస్. దీని టేస్ట్ వచ్చి చాలా లైట్గా ఉంది, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నామండి. నెక్స్ట్ మారేడుమిల్లి అండ్ గుడిసె వీడియో అయితే వస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వచ్చింది దీనికోసం. లేట్ అయిపోతుంది అంటే ఎలా రా వచ్చింది దీనికోసం? అదేలే సాయంత్రం గుడిసెలో గుడిసిని ఎత్తుక్కోవాలి మరి. నడిచాను బ్రో. నడిచానంటే అది ఎవడో పోలీసు